అయితే నుదుటి మీద భావన చేస్తున్నాము, నేను దైవము, ఐ యామ్ గాడ్. ఆ విజువలైజ్ చేయడాన్ని కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ 5 minutes చక్కగా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా కూర్చోండి. మీ అంతరంలో ఉన్నటువంటి దైవము అనే అంశం పట్ల మీ వ్యక్తీకరణలు కానీ మీ భావనలు కానీ అన్నింటినీ కూడా లోపల స్మరిస్తూ నుదుటి మీద ఐ యామ్ గాడ్ చక్కగా కళ్ళు మూసుకొని మీలో ఉన్న దివ్యత్వాన్ని ప్రతి లెటర్లో ఐ, ఏ, ఎం, జీ, ఓ, డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ, ఏ, ఎం, జీ, ఓ, డి, ఐ యామ్ గాడ్. లాస్ట్ 2 minutes మీలో ఉన్న దివ్యత్వ లక్షణాలను, దైవం పట్ల మీకు ఉన్నటువంటి అవగాహనను సంపూర్ణంగా అనుభూతి చెందుతూ మీ నుదుటి మీద నేను దైవాన్ని అనే లెటర్స్ని, అక్షరాలను విజువలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఐ యామ్ గాడ్. మీ యొక్క పూర్తి ఏకాగ్రతను నుదుటి మీదే ఉంచుతూ ప్రతి లెటర్ని అనుభూతి చెందుతూ ఉండండి. ఐ, ఏ, ఎం, జీ, ఓ, డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాం.
సో ఇలాగా ఈ విధంగా మన యొక్క నుదుటి మీద భావన చెందడం ద్వారా ఆ యొక్క న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రేమ అనే అంశం అవ్వచ్చు, ధైర్యం అనే అంశం అవ్వచ్చు, అంటే దైవం అనే దాన్ని మీరు అంతరంలోంచి ఏ విధంగా అనుభూతి చెందుతున్నారో, ఏ విధంగా వ్యక్తీకరణని కలిగి ఉన్నారో, సో వాటన్నిటికి సంబంధించిన న్యూరాన్స్ అనేవి మన యొక్క బ్రెయిన్లో యాక్టివ్ అవుతాయి. ఫోకస్ చేసినప్పుడు ఆ లెటర్కి ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అవుతుంటుంది అనమాట. సో అవి మ్యాచ్ అవుతూ ఆ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వడానికి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇట్స్ ఏ సైంటిఫిక్ ప్రాసెస్. అందుకని మనం ప్రతిరోజు చేస్తుంటాము. ఎవరైనా కొత్త వాళ్ళు యూట్యూబ్ ద్వారా చూసినట్లయితే వాళ్ళకి వివరణ కోసం చెప్పడం జరుగుతుంది. సో రామ్తా విజ్ఞాన పుస్తక పఠనంలో మనము అనుభవ సుకృతం అనే చాప్టర్లో ఉన్నాము. పేజ్ నెంబర్ 250. అనుభవ సుకృతంలో ఉన్నాము, పేజ్ నెంబర్ 250. లాస్ట్ పారాగ్రాఫ్. విమర్శిస్తున్న వాటినే స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు, ద్వేషిస్తున్న వాటినే ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, ఆ భ్రమలన్నింటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, స్వప్నాలన్నింటినీ వెంట పరిగెత్తి మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఏవైతే విమర్శిస్తున్న వాటినే స్వీకరిస్తూ మీరు ఉన్నప్పుడు, ద్వేషిస్తున్న వాటినే ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, ఆ భ్రమలన్నింటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, స్వప్నాలన్నింటినీ వెంట పరిగెత్తి మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? స్వీయ అనుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్ళను మీరు అప్పుడు గమనించవచ్చు. అంటే నా జీవితంలో ఏదైతే ఉందో ఆ అంశము అనేది ఒకటి నేను పదే అదే ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ చూడండి, చాలా చక్కగా వివరించారు. ద్వేషిస్తున్న వాటినే ప్రేమిస్తూ మీరు ఉన్నప్పుడు, అంటే అది నాకు ఇష్టం లేదు కానీ అదే వస్తుంది. అంటే ఇక్కడ ద్వేషము ఉంది, ప్రేమ ఉంది. కానీ ఈ సెకండరీ కాన్షియస్ సందీప్గా దాన్ని నేను వద్దు అనుకుంటున్నాను, కానీ ప్రైమరీ కాన్షియస్లో ఏదైతే బలంగా నమ్మి ఉన్నానో ఆ నమ్మిందే ఆ ప్రేమ అనే అంశం ద్వారా వస్తుంది. ఆ భ్రమలన్నింటినీ జీవించి మీరు ఉన్నప్పుడు, అంటే నేను ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతూ ఉంటుంది, ఒకటి కోరుకుంటే ఒకటి అందుతూ ఉంటుంది. సో ఇలాగ ఏవైతే ఉన్నాయి ఈ భ్రమలన్నింటినీ మీరు ఉన్నప్పుడు, స్వప్నాలన్నింటినీ వెంట పరిగెత్తి మీరు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? స్వీయ అనుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్ళను మీరు అప్పుడు గమనించవచ్చు. అంటే ఎప్పుడైతే సాక్షితత్వంతో ఉంటామో ఇవన్నీ ఎవరి కోసం వస్తున్నాయి అంటే అర్థం చేసుకోవడానికి, సందీప్ అర్థం చేసుకొని దాని నుంచి బయటపడడానికి వస్తున్నాయి. ఎవరు వెంట పడుతున్నారు? నా యొక్క సొంత అనుభవం కోసం, అంటే జ్ఞానం పొందాలని అనుకోవచ్చు, లేకపోతే డబ్బు సంపాదించాలనుకోవచ్చు, లేకపోతే ఇంకేదైనా ప్రేమ గురించో ఇంకే ధోరణిలో చూసుకున్నా కానీ వాటి వెంట పడుతున్నాను ఇష్టంతో. ఎవరు చూస్తున్నారు? సాక్షితత్వంతో ఉన్నటువంటి తత్వం చూస్తుంది. అదే చెప్తున్నారు. వాళ్ళ దృక్పథాన్ని అర్థం చేసుకొని దయ, కరుణ, సానుభూతులను చూపించవచ్చు. అంటే ఇది బాహ్యానికే వర్తిస్తుంది, అంటే మన చుట్టూ ఉండే వాళ్ళ ఆ విధంగా వర్తిస్తుంది, సెల్ఫ్ లెవెల్లో కూడా వర్తిస్తుంది. సెల్ఫ్ లెవెల్లో చూసినప్పుడు మనకి ఏమవుతుంది? కంప్లీట్గా మనకి మనమే ఇవన్నీ చెప్పుకోవాలని అర్థం. బాహ్యంలో ఉన్నప్పుడు సహజంగానే చేస్తాం. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా మనం ఏం చేస్తాం? ఇదే కదా చేసేది. దయ, కరుణ, సానుభూతులను చూపించవచ్చు. దైవం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే వాళ్ళను మీరు ప్రేమించవచ్చు. స్వీయానుభవ సుకృతాన్ని వాళ్ళను కూడా పొందనీయవచ్చు. ఓ ఋషిగా మీరు అప్పుడు తయారవ్వచ్చు. ఓ పరమహంస ఋషిగా మీరు అప్పుడు తయారవ్వచ్చు. అంటే ఇక్కడ ఏదైతే చెప్పిన అంశం ఉందో అనుభవ సుకృతంలో, ఒకటి ఇతరులకి బోధించినప్పుడు ఏ విధంగా ఉంటున్నామో మనకి మనం సాక్షితత్వంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. అందుకని ఈ పాయింట్స్ వచ్చాయి. వాళ్ళ దృక్పథాన్ని, అంటే సందీప్లో ఉన్నటువంటి ఏదైతే స్థితి ఉందో ఆ స్థితి సందీప్ యొక్క దృక్పథాన్ని, ఓకే నువ్వు గతంలో తప్పు చేశావు, సో ఇప్పుడు ఇది చేశావు, ఏం కాదు, దయతో, అంటే ఆ యొక్క తత్వము నా మీద దయ చూపిస్తుంది, కరుణ చూపిస్తుంది, సానుభూతులను చూపించవచ్చు. దైవం మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లే వాళ్ళను మీరు ప్రేమించవచ్చు. అంటే ఏదైతే దైవము అనేది ఈ ఉనికిని ఇష్టపడిందో అదేవిధంగా నా యొక్క పర్సనాలిటీని కూడా నేను అంతనే ప్రేమించవచ్చు. స్వీయ అనుభవ సుకృతాన్ని వాళ్ళను కూడా పొందనీయవచ్చు. అంటే ఈ ప్రైమరీ కాన్షియస్ అనేది ఎప్పుడైతే సెకండరీ కాన్షియస్తో కన్వే అవుతూ ఉంటుందో, సెకండరీ కాన్షియస్ అనేది ఎప్పుడు తప్పులు ఎంచకుండా ఒక నార్మల్ స్టేట్కి వస్తుందో ఏం జరుగుతుంది? అక్కడ స్వీయ అనుభవ సుకృతాన్ని వాళ్ళను కూడా పొందనీయవచ్చు. అంటే అప్పుడు ఈ సెకండరీ ప్రైమరీ, అంటే ఈ సందీప్గా ఉన్న పర్సనాలిటీ సందీప్ని నడిపిస్తున్నటువంటి ఒక స్పిరిచువల్ పర్సెప్షన్ అనుకోవచ్చు, సోల్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇవి రెండింటి మధ్య అనుభవం అనేది మరింతగా పెరుగుతూ ఉంటుంది, రెండింటికి కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఓ ఋషిగా మీరు అప్పుడు తయారవ్వచ్చు. ఓ పరమహంస ఋషిగా
మీరప్పుడు తయారవ్వచ్చు. అంటే సెల్ఫ్ అనాలిసిస్ వల్ల స్థితులు పెరుగుతాయి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇతరులకు చెప్పినప్పుడు ఏదైతే స్థితిలో ఉండి ఇతరులకు చెప్తామో అదే స్థితిలో ఉండి మనం చెప్పుకోగలగాలి, భావోద్వేగాలను పక్కన పెట్టి. కానీ అది వెంటనే కలుగుతుందా అంటే ఒక్కసారి వెంటనే కలదు. కాబట్టి మొన్న దీనికి ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా మనం చర్చించడం జరిగింది. ఎలాగా, అది జరిగిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి, ఈ రోజులో నేను ఏ విధంగా ఉన్నాను, అంటే మంచి పని చెడ్డ పని పక్కన పెడితే ఏ విధంగా ఉన్నాను, భావోద్వేగాలకి లోనై ఏమన్నా ఉన్నానా, లేకపోతే ప్రశాంతంగా ఈ రోజుని గడిపాను. ఇలా చెక్ చేసుకుంటే మనకు అక్కడ నుంచి చాలా అంశాలు డీకోడ్ అవుతాయి. సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఇన్కార్నేషన్ అయిపోయిన తర్వాత సోల్ రివ్యూ ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే సేమ్ అలాగే జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే బాడీని వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత సోల్ తనకు తాను చెక్ చేసుకుంటుంది, నా అనుభవాన్ని నేను ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలిగాను, నాకు అంత అవకాశం ఏర్పడిందా లేదా. ఇఫ్ ఇన్ కేస్ ఏర్పడలేదు, ఏదైతే అక్కడ ఉన్న రియాలిటీలో ఉన్నటువంటి స్వేచ్ఛ అనేది రకరకాల తప్పుడు విషయాలు చేస్తే కనుక వాటి నుంచి కొన్ని మిస్ అయితే మళ్ళీ వాటిని పొందడం కోసము ఇంకొక రియాలిటీని క్రియేట్ చేసుకుంటుంది. సో అంతవరకు వెళ్లకుండా ఈ ఇన్ఫర్మేషన్స్ని మనం ఇక్కడే డీకోడ్ చేసుకునే ఒక ఛాన్స్ ఏంటంటే ఆ రోజు అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు పావు గంట ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవడము, రిలాక్స్ అయ్యి ఆ రోజుని చెక్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఎలా ఉన్నాను, నాలో ఎటువంటి ఆలోచనలు కలిగాయి, ప్రశాంతంగా ఈ రోజు నేను గడిపానా లేదా, సంతృప్తి స్థితులు నావై ఎంత కలిగి ఉన్నాయి, అంతే. దట్స్ ఇట్ అనమాట. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రాక్టీస్. ఓ పరమ పావన ఋషి తత్వస్థితి ఎలా ప్రాప్తిస్తుంది అనుకుంటున్నారు మీరు? జీవితం నుండి తప్పించుకొని పారిపోయి ఏ గుహాంతర గర్భంలోనో గుల్లోనో దాక్కొని అగరొత్తుల్ని అంటించి ఆఘ్రానిస్తూ కూర్చుంటేనో, ఏ పర్వతాగ్రం మీదకో చేరి నిశ్చలంగా కూర్చొని ఆ దేవుడికి మాత్రమే అర్థమయ్యే దేని గురించో తపస్సు చేస్తేనో ప్రాప్తించదు మీకు ఆ స్థితి. నిండుగా జీవితాన్ని జీవిస్తే మాత్రమే. సో చూడండి, సింపుల్గా చెప్తున్నారు. నిండుగా జీవించడము అంటే అర్థం చేసుకుంటూ దాన్ని కొనసాగించడం. దాంట్లో కష్టము ఉండొచ్చు, నష్టము ఉండొచ్చు. ఎందుకంటే కష్ట నష్టాలు, ఈ కోపము, బాధ, ఇవన్నీ ఈ థింగ్స్ అన్నీ ఏంటంటే సెకండరీ కాన్షియస్ యొక్క అనుభవం కోసమే తప్ప ప్రైమరీ కాన్షియస్గా అవేమి కన్సిడరేషన్లో ఉండవు. అందుకనే ఆ స్థితిలో ఉండి జీవించాలంతే. ఏ పర్వతం మీద చేరి నిశ్చలంగా కూర్చొని ఆ దేవుడికి మాత్రమే అర్థమయ్యే దేని గురించో తపస్సు చేస్తేనో ప్రాప్తించదు నీకు ఆ స్థితి. నిండుగా జీవితాన్ని జీవిస్తే మాత్రమే. అంటే ఆ నౌ మూమెంట్లో ఉండగలగాలంతే. మన వరకు ఏది వచ్చినా కానీ స్వీకరించాలి. ఆ టైంలో మనలో ఎటువంటి భావన ఉందో దానికే ప్రాముఖ్యతనివ్వాలి. దట్ ఈస్ ద నౌ మూమెంట్. ఆ జీవితానుభవ సర్వస్వాన్ని పరిపూర్ణంగా పొందితే మాత్రమే, ఆ అనుభవ సుకృత వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, తత్ప్రజ్ఞతో సమస్త మానవాళిని ప్రియంగా ప్రేమించగలిగితే మాత్రమే ఆ జీవిత సర్వస్వమైన దివ్యత్వం మీకు ప్రాప్తిస్తుంది. సో అలా జీవిస్తూనే జీవితానుభవ సర్వస్వాన్ని పరిపూర్ణంగా పొందితే మాత్రమే, అంటే ఈ యొక్క జీవితము అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒక సందీప్గా పుట్టిన జన్మే కాదు, అన్ని జన్మల యొక్క పూర్తి స్థితిని ఇక్కడ జీవితంగా రామ్తో వివరిస్తున్నారు అనమాట. అంటే సోల్ స్టేట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ అనుభవ సుకృత వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, తత్ప్రజ్ఞతో సమస్త మానవాళిని ప్రియంగా ప్రేమించగలిగితే మాత్రమే ఆ జీవిత సర్వస్వమైన దివ్యత్వం మీకు ప్రాప్తిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, జీవితము అనగానే, ఆత్మ అనగానే మనం చూస్తే చాలా ఇన్కార్నేషన్స్ ఉంటాయి, కొన్ని 100 జన్మలు ఉంటాయి. ఆ 100 జన్మల్లో మనం ఎలా ఉన్నాము ఏంటో తెలియదు. మరి వాటిని మనం ఎలాగా, ఆ అనుభవాన్ని మనం ఎలా చేయాలంటే అసలు వాటి గురించి దృష్టి పెట్టాల్సి కూడా పడలేదు. సో ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదైతే రియాలిటీలో ఉన్నామో దట్ ఈస్ ద నో మూమెంట్. అంటే ఈ ఇన్కార్నేషన్ ఏదైతే ఉందో ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మన జ్ఞానాన్ని పొంది ఉన్నాము అంటే, ఇక్కడ వరకు వచ్చాము అంటే ప్రీవియస్ ఇన్కార్నేషన్స్లో చాలా నేర్చుకొని ఈ స్థితికి వచ్చాము అని అర్థం. కాబట్టి ఈ నో మూమెంట్ని మనం అర్థం చేసుకోగలిగితే అన్నీ ఏవైతే గతము భవిష్యత్తు ఏదైతే ఏకకాలంలో, అంటే చూస్తే కనుక ఇప్పుడు ఈరోజు ఒక స్టోరీ తెలియడం జరిగిందనమాట. సో అదేంటంటే రీసెంట్గా ఒక మూవీ చూశాను. ఆ మూవీకి సంబంధించిన సేమ్ కాన్సెప్ట్ ఇది. యాక్చువల్గా ఏంటంటే కాకిభూషణుడు అనే ఒక కాన్సెప్ట్ అనమాట. సో ఆ కాకిభూషణుడు కాన్సెప్ట్ ఏంటంటే, తనకి ఒక బ్రాహ్మణుడు పుడతాడు. పుట్టిన తర్వాత తన ఏదైతే గురువు ఉంటే గురువుకి ఇవ్వకపోయేసరికి, అంటే లైక్ ఏమంటారు, కృతజ్ఞత భావంతో లేకపోయేసరికి శపించబడతాడు. కానీ తన గురువే అంత శాపాన్ని తను భరించలేడు, నా శిష్యుడికి అలాంటిది వద్దు అంటే ఇంకొకటి ఇస్తారనమాట. మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ అలాగే జరుగుతుంది. జరిగి మళ్ళీ తనకు తానే రియలైజ్ అవుతాడు. అంటే సింపుల్గా చెప్తున్నా, రియలైజ్ అయినప్పుడు
ఎవరైతే రెండోసారి తీసుకున్నప్పుడు ఏదైతే జన్మ ఉందో అప్పుడు ఆయన చెప్పించేది ఎలా ఉంటుందంటే నువ్వు అన్ని కాలాల్లో ఉంటావు అని చెప్పేసి, నువ్వు కాకిగా జీవిస్తావు అని చెప్పేసి చెప్తావు. అందుకని కాకి భూషణుడు అనే పేరు. దీనికి ఏంటంటే అసలు పాయింట్ ఆఫ్ వ్యూ ఇది శివుడి నుంచి వచ్చిన పాయింట్ అనమాట. అంటే ఇది ఒక న్యూ ఇన్కార్నేషన్. న్యూ ఇన్కార్నేషన్ అంటే ఏకకాలంలో తను ఎన్నో తలాల్ని దర్శించగలడు. దాన్ని టైం డిల్యూషను అంటారు సంథింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే ఉంటాము, బట్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ని కొన్ని యుగాలను దర్శించగలుగుతాం. అలా తను కొన్నిసార్లు జరిగిన రామాయణాన్ని, అంటే రకరకాల యుగాల్లో జరిగిన రామాయణాన్ని, అంటే రకరకాల తలాల్లో రకరకాలుగా జరిగిన రామాయణాన్ని, మహాభారతాన్ని ఏకకాలంలో దర్శించాడు అనమాట. సో ఇదంతా ఎందుకు వచ్చిందంటే అది గరుత్మంతుడు ఎప్పుడైతే రాముడు లక్ష్మణుడు యుద్ధంలో పడిపోయి పాములన్నీ చుట్టుకొని ఇదిగా ఉంటే, అంటే ఆ స్టోరీలో చెప్పిన పాయింటే చెప్తున్నాను, నేను పర్సనల్గా అయితే అది చదవలేదు, స్టోరీలో ఉన్నది చెప్తున్నాను. సో జరిగినప్పుడు ఎందుకు ఇలా సంభవించింది, రాముడు అంతా శక్తివంతుడైనా కానీ ఎందుకు అట్లా బందీ అయిపోయాడు అని చూసుకుంటే కనుక ఇతని దగ్గరికి వెళ్ళి తెలుసుకోమని చెప్పి గరుత్మంతుడికి వస్తుంది. అప్పుడు తిన దగ్గరకు వచ్చి మొత్తం విషయాన్ని తెలుసుకొని అప్పుడు ఇదవుతుంది అనమాట. అంటే ఇక్కడ అనుభవము అనేది ఎలా ఉంటుందంటే అన్ని తలాల్లో ఏకకాలంలో ఉంటుంది, కానీ అవి దర్శించే స్థితి మనలో లేదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు లేదు అంటే నౌ మూమెంట్లో, ఎందుకంటే అక్కడ కన్ఫ్యూజన్ స్టేట్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు గతం ఏదో భవిష్యత్ ఏదో వర్తమానం ఏదో తెలియని స్థితి ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది, ఒక గందరగోళానికి గురి చేస్తుంది. సో అటువంటి గందరగోళం ఉండకూడదని సోల్ ఏం చేసింది అంటే మనకి భవిష్యత్తు మీద గతం మీద ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఇది అంటే గత జన్మల్లో ఏవైతే ఉంటాయో, నెక్స్ట్ జన్మలు ఏవైతే ఉండబోతాయో ఇఫ్ ఇన్ కేస్ ఉంటే కనుక వాటన్నిటి పట్ల అవగాహన పూర్తిగా తీసేసుకొని వచ్చింది. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ ఉండొద్దు అని తానుగానే జీవించాలనుకుంది వర్తమానంలో. సో కాబట్టి ఈ జన్మలో మనం ఏదైతే అనుభూతి చెందుతున్నామో, ఆస్వాదిస్తున్నామో, ఏ స్థితిని అయితే కలిగి ఉన్నామో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ జీవించినప్పుడు ఇతర తరాల్లో ఉన్న అంశాలు కూడా డైల్యూట్ అయిపోతాయి. సో దీనికి సైంటిఫిక్గా కూడా చాలా డీటెయిలింగ్ ఉంది, బట్ ఎప్పుడైనా మనం డిస్కస్ చేద్దాము. ఈ సబ్జెక్ట్లో ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. సో అనుభవ సుకృత వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, అందుకనే ఆత్మ అనే పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సోల్ అనేది అన్ని ఇన్కార్నేషన్స్లో ఉంది కాబట్టి ఏదైతే జన్మ పరంపర సిద్ధాంతం ప్రకారం చెప్తున్నారు, రామ్తా ఏదైతే అందించారో దాని ప్రకారం అన్నిట్లో ఉంది కాబట్టి అక్కడ నింపుకోగలిగితే, అంటే ఇప్పుడు కలిగిన సంతృప్తి అంటే ఇప్పుడు ఒక విషయం పట్ల మనం సంతృప్తిని పొందాము అంటే గత జన్మల్లో పొందలేదు అని అర్థం. ఇప్పుడు ఏదైనా విషయం పట్ల మనం సంతృప్తిగా ఉన్నాము అంటే గత జన్మల్లో పొందాము అని అర్థం. అంటే కొంతమందికి డబ్బు పట్ల ఇప్పుడు సంతృప్తి ఉండకపోవచ్చు, ఆరోగ్యం పట్ల ఉండకపోవచ్చు, వాటి పట్ల ఏదైతే సంతృప్తి ఉందో దాన్ని ఇప్పుడు పొందడానికి వచ్చాం. మిగతా విషయాల్లో ఏదైతే మీరు సంతృప్తిని కలిగి ఉన్నారో, ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమని కలిగి ఉన్నారో అవి గత జన్మల్లో మీరు అనుభూతి చెంది ఉన్నారు అనేది పర్సెప్షన్ అనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బట్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే విజ్డమ్ యొక్క ఎక్స్పాన్షన్ పెరుగుతుంటే కన్ఫ్యూజన్ పెరుగుతుంది, ద్వంద్వత్వాలు పెరుగుతాయి. సో అందుకని ఈ యొక్క జన్మకి మాత్రమే మనం లింక్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి ప్రజెంట్ రియాలిటీలోకి వస్తాము. ఈ ప్రజెంట్ రియాలిటీలోంచి పాస్ట్, ఫ్యూచర్ అన్నీ కూడా డీకోడ్ అవుతాయి. ఎందుకంటే ఏవి వేరుగా లేవు, అన్నీ ఏకకాలంలో ప్రయాణం చేస్తున్నాయి. బట్ మనం ఈ ఫ్రీక్వెన్సీకి మెర్జ్ అయి ఉన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇది ఏదో లైక్ ఒక విజ్డమ్గానో లేకపోతే ఇంకొక ఇదిగానో కాదు. నేను చాలా విషయాలు నేను ఫోకస్ చేసినప్పుడు నాకు డీకోడ్ అయిన అంశాలని మీకు అందిస్తున్నాను. ఆ అనుభవ సుకృత వివేకాన్ని మీ ఆత్మలో నిలుపుకుంటే మాత్రమే, తత్ప్రజ్ఞతో సమస్త మానవాళిని ప్రియంగా ప్రేమించగలిగితే మాత్రమే ఆ జీవిత సర్వస్వమైన దివ్యత్వం మీకు ప్రాప్తిస్తుంది. యథాతథంగా జీవిత సర్వస్వాన్ని అక్కున చేర్చుకోవడమే సర్వస్థితుల సర్వానుభూతుల్ని శాంతంగా అనుభవించడమే. చూడండి, ఇప్పుడు చెప్పిన పాయింటే ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ రామ్తో చెప్తున్నారు. యథాతథంగా జీవిత సర్వస్వాన్ని అక్కున చేర్చుకోవడమే అంటే ఈ ప్రజెంట్ రియాలిటీని మనం పూర్తిగా స్వీకరించడమే సర్వస్థితుల సర్వానుభూతుల్ని శాంతంగా అనుభవించడమే. సర్వస్థితులు అంటే అన్ని రకాల స్థితుల్ని, సర్వ అనుభూతుల్ని శాంతంగా అనుభవించడమే ఒక్కసారిగా. తదానుభవ ప్రజ్ఞా సర్వస్వాన్ని, వివేకాన్ని మీ ఆత్మస్థితిలో పొంది ఉండడమే దివ్యత్వాన్ని గ్రహించగలిగే దైవంగా తయారయ్యే ఏకైక మార్గము. సో చాలామంది అంటే ఒక గిల్ట్కి గురయ్యో లేకపోతే ఈ జీవితం ఏంటి ఇలా ఉంది, నేను ఎంచుకుంది కాదు కదా,
పలానా వాళ్ళు చేయడం వల్ల ఇలా జరిగింది, నేను ఈ తప్పు డెసిషన్ తీసుకున్నాను. సో ఈ థింగ్స్ అన్నీ ఏంటంటే జస్ట్ ఎర్రర్స్. ఇప్పుడు ఆ ఎర్రర్స్ని ఫోకస్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మనం ఫోకస్ చేయాల్సింది ప్రస్తుత వర్తమానాన్ని. కాబట్టి అదే ఇక్కడ రామ్తో చెప్పారనమాట. కేవలం దైవంగా తయారయ్యే ఏకైక మార్గం ఏది? యథాతథంగా జీవిత సర్వస్వాన్ని హక్కున చేర్చుకోవడమే. ప్రస్తుత వర్తమానాన్ని పూర్తిగా అంగీకరించి జీవించడమే. ఓ రాజు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో మీరే ఓ రాజు అయ్యే వరకు మీకు ఎప్పటికీ తెలియవు. చూడండి, మనం అనుకుంటాం వాళ్ళ లైఫ్ ఏముంది చక్కగా, అంటే మనీ లేని వాళ్ళు మనీ ఉన్న వాళ్ళ పట్ల, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ పట్ల, ఫ్యామిలీ పరంగా అన్ని విధంగా ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఈ లేమి తత్వము అనేది ఏం చేస్తుందంటే ఎక్కడైతే సమృద్ధి ఉందో సమృద్ధి మీద దృష్టి పెట్టినప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటుంది. దట్ ఈస్ ద డ్రాబ్యాక్. అది ఏ విషయంలో అయినా కానీ, ఆరోగ్యము, ఆహారము, ఏ విషయంలో చూసుకున్నా కానీ ఇదే జరుగుతుంది. ఓ రాజు అనుభవిస్తున్న కష్టాలు ఏమిటో మీరే ఓ రాజు అయ్యే వరకు మీకు ఎప్పటికీ తెలియవు. నిజంగా ఒక సోమరిపోతుకున్నటువంటి స్వేచ్ఛ ఒక రాజుకు ఉండదు. అక్కడ వరకు ఎందుకు? ఇప్పుడు మూవీ స్టార్స్ని, రాజకీయ నాయకులు వీళ్ళందరినీ చూస్తుంటాం కదా, మనకున్నంత స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుందా? ఉండదు. అందుకని వాళ్ళు వేరే దేశాలకు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ లైఫ్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ కానీ ఎవ్రీథింగ్ ఏవైతే ఉంటాయో అవే కంటిన్యూ అవుతాయి. సో ఇక్కడ ఆ పొజిషన్కి వెళ్ళేంత వరకు అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అనేవి మనకు అర్థం కావు. ఓ సేవకుడు పడుతున్న వినమ్రత బాధలు ఏమిటో తానే ఓ సేవకుడు అయ్యేదాకా ఆ రాజుకి ఎప్పటికీ అర్థం కాదు. సో ఇన్ని విషయాల పట్ల స్పష్టత ఏర్పరచుకోవడానికే మనము ఈ జన్మను తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓ పతివ్రతకు ఓ వేషపడుతున్న కష్టాలు ఏమిటో స్వయంగా ఆ స్థితిని తానే అనుభవిస్తే తప్ప అర్థం కాదు. చూడండి, ఇక్కడ ఎందుకు రామ్తా ప్రతి పాయింట్ చెప్తానంటే ఎవరిని మనం జడ్జ్ చేయడానికి లేదు. ఏ కోణంలో కూడా వాళ్ళు అజ్ఞానులుగా ఉన్నా, జ్ఞానులుగా ఉన్నా, మూర్ఖులుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా వాళ్ళని జడ్జ్ చేయడానికి లేదు. అంటే వాస్తవిక ధర్మాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ భూమి మీద ఉన్న ధర్మాలు, చట్టాలు, న్యాయాలు, వాటి పరంగానే ప్రాసెస్ వెళ్ళాలి తప్ప మనలో ఎటువంటి భావన ఉండకూడదు. ఎలా అయితే ఒక జడ్జ్ పక్షపాతిగా, అంటే సాక్షికి, అంటే లైక్ ఎవరైతే నిందితులు ఉంటారో రెండు వైపులుగా, వాళ్ళకి ఎప్పుడు పక్షపాతిగా ఉండరు. కేవలం ఏవైతే తన వరకు వచ్చిన అంశాలని పరిగణలో తీసుకొని మాత్రమే దానికి తగ్గట్టుగా ఒక జడ్జిమెంట్ అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఉండకూడదు. మన దృష్టిలో జడ్జిమెంట్ కూడా ఉండకూడదు. జస్ట్ జరుగుతున్న వాటిని అలా యాక్సెప్ట్ చేస్తూ ఉండగలగాలి. దానికి తగ్గట్టుగా ఏదైతే సంభవించడానికి అవకాశాలను వాటిని అలా కంటిన్యూ చేయగలగాలి. అది ఇక్కడ చెప్తున్నాను. ఓ పవిత్ర పాతివ్రత్య నిర్ణయం ఎంతటి సచ్చీలత తత్వమో ఆ సాక్షాదానుభవాన్ని పొందింది తప్ప ఓ వేశ్యకు అర్థం కాదు. అంటే ఓకే, సో వేశ్య ఎలా ఉంటుందో పతివ్రత ఎలా ఉంటుందో వేశ్యకి కేవలం ఆ స్థితి పొందితే కానీ కుదరదు అంటున్నారు, అర్థం కాదంటున్నారు. ఈ విధంగా ఆ సజ్జీవిత తత్వ మార్గం సర్వస్వాన్ని సర్వుల్ని తనలో ఇముడ్చుకొని ఉంటున్నదే అయి ఉంటుంది. ఓ వేశ్య జీవితాన్ని, ఓ అర్చకుడి జీవితాన్ని, ఓ గురువు జీవితాన్ని, ఓ కృషి బలుడి జీవితాన్ని, ఓ హంతకుడి జీవితాన్ని, ఓ హతుడి జీవితాన్ని, హంతకుడు హతుడు అంటే చంపేవాడు చంపబడేవాడు, ఓ విజేత జీవితాన్ని, ఓ పరాజితుడి జీవితాన్ని, ఓ శిశువు జీవితాన్ని, తల్లిదండ్రుల జీవితాన్ని, ప్రతి పాత్రను సాహసోపేతంగా మానవుడు సృష్టించుకున్న ఊహాత్మకమైన ప్రతి పరిస్థితిని తనలో పొందుపరుచుకునే ఉంది అది. చూడండి, సో ఎన్లైట్మెంట్ స్టేట్ అనేది ఏంటి అంటే పూర్తిగా ఈ సమస్త అనుభవాల పట్ల ఏదైతే ఆత్మస్థితిలో నిన్న డేటాని యాక్సెస్ చేయాలి. సింపుల్గా సైంటిఫిక్గా చెప్పాలి అంటే అందుకని లాస్ట్ చెప్పారు, సాహసోపేతంగా మానవుడు సృష్టించుకున్న, ఓన్లీ సందీప్ సృష్టించుకున్నా లేకపోతే ఇంకొకరు సృష్టించుకున్నా అని మెన్షన్ చేయలేదు. మానవుడు సృష్టించుకున్న ఊహాత్మకమైన ప్రతి పరిస్థితిని తనలో పొందుపరుచుకునే ఉంది అది. ఎవరది? సోల్. అదే చెప్తున్నారు. ఏ లక్షణాన్ని మీలోకి స్వీకరించలేరో ఆ తత్వాన్ని మీరు నిందిస్తూ ఉంటారన్న సత్యాన్ని గమనించండి. చూడండి ఎలాగ తప్పులు కరెక్షన్ చేసుకోవాలనేది రామ్తో చెప్తున్నారు. ఏ లక్షణాన్ని మీలో స్వీకరించలేరో అంటే నేను మంచిగా ఉండాలి అనే ఒక పాయింట్, దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఆ తత్వాన్ని మీరు నిందిస్తూ ఉంటారన్న సత్యాన్ని గమనించండి. అంటే ఇతరుల్లో మనకి ఏదైతే కనిపిస్తుందో అది నాలో లోపించింది. అది మంచి విషయం అయితే నాలో ఉంది, చెడు విషయం అయితే నేను దాన్ని మార్పు చేసుకోవాలి.
అదే పాయింట్ చెప్తున్నారు. సర్వ పరిస్థితులను అనుభవించి అన్ని తత్వాలతోనూ ప్రశాంతిని పొంది మీరు ఉన్నప్పుడే ప్రతి వారిని అర్థం చేసుకోగలిగితే సౌలభ్యము, యథాస్థితిలో వాళ్ళను అలాగే ఉండనివ్వగల సంయమనము, ఏ తప్పుల్ని ఎంచని, ఏ తీర్పుల్ని విధించని సహజత్వం ఉంటుంది మీలో. వాళ్ళందరిలాగే మీరు ఉండి ఉన్నారు కనుక. అంటే ఇది కంప్లీట్గా మళ్ళీ భౌతికతకి లింక్ చేసుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. భౌతికత స్థితులు వేరు, ఆధ్యాత్మిక స్థితులు వేరు, ఆత్మస్థితులు వేరు. ఆధ్యాత్మిక స్థితి అని మళ్ళీ సపరేట్గా ఎందుకు చెప్పానంటే భౌతికతని ఆత్మస్థితిని మెర్జ్ చేసేది ఆధ్యాత్మికత. ఒక వారధిలా ఉంటుంది జ్ఞానము అనేది. జ్ఞానము, పూజలు, పునస్కారాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా కానీ అంటే ఆ ప్రయాణం అనేది. సో ఇక్కడ భౌతికతలో ఏవైతే ఇప్పుడు అంశాలు చెప్పారో, ఇది అన్ని తత్వాలతోనూ ప్రశాంతిని పొంది మీరు ఉన్నప్పుడే ప్రతి వారిని అర్థం చేసుకోగలిగే సౌలభ్యము, యథాస్థితిలో వాళ్ళని అలాగే ఉండనివ్వగల సమయము, ఏ తప్పుల్ని ఎంచని, ఏ తీర్పుల్ని విధించని సహజత్వము ఉంటుంది మీలో. వాళ్ళందరిలాగే మీరు ఉండి ఉన్నారు కనుక. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక తప్పు చేస్తున్నారనుకోండి, ఒక మనిషిని ఇబ్బంది పెడుతున్నారు, అలా చూస్తూ వెళ్ళిపోవడం కాదు. భౌతికతలో దానికి సంబంధించి అంటే మన వరకు ఏదైతే భౌతిక ధర్మాల ప్రకారం అలా చేయడం తప్పు కాబట్టి దానికి మనం ఏం చేయాలి? అండగా ఉండాలి. జ్ఞానం పొందిన తర్వాత తప్పకుండా దానికి మనం సహకరించాలి, ఏదో ఒక కోణంలో. సో అదే ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు అవన్నీ జీరో స్టేట్లో ఉంటాయి. సో మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో ప్రయాణం చేస్తున్నాము అంటే భౌతిక జీవితం అంటే ఒక గురువు గారి గురించి చెప్తాను, ఇది క్లియర్గా అర్థమవుతుంది. ఒక గురువు గారు ఏంటంటే కంప్లీట్గా తను ఒక ఎన్లైటెన్ పర్సన్, కంప్లీట్ ఎన్లైటెన్ పర్సన్. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని ఎవరిదైనా కానీ చూడగలరు. కానీ తను ఏదైతే జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ టైమింగ్స్ వరకు ఆ జాబ్లో ఏదైతే తనకు నిర్దేశింపబడినటువంటి బాధ్యతలు ఉన్నాయో వాటిని మాత్రమే నిర్వర్తిస్తారు తప్ప ఆ యొక్క జాబ్ స్టేట్ని దాటి ఇంకొక ఆలోచన కూడా చేయరు. అంటే తన పైన ఉన్న వాళ్ళని తన యొక్క ఒక్క ఆలోచనతోటి ఏదన్నా చేయగలుగుతారు. ఏం జరుగుతుందో కూడా ప్రతిదీ తెలుసు, ఆ రోజు ఏం సంభవిస్తుందో కూడా ప్రతిదీ తెలుసు. అయినప్పటికీ ఆ దృష్టికోణంలోంచి బాహ్యంలోకి వచ్చేసి నేను ఒక ఉద్యోగిగా ఉన్నాను అని చెప్పేసి అదే నిర్వర్తిస్తారు తప్ప ఇంకొకరు నిర్వర్తించరు. ఇది వాస్తవిక జీవితంలో ఒక గురువు యొక్క స్థితి గురించి చెప్తున్నాను. ప్రస్తుతానికి లేరు, కాలం చేశారు, బట్ ఆ గురువు స్థితి అలా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆఫీస్ నుంచి బయటకు వచ్చి సాయంత్రం అవుతుందో వాళ్ళ పైన అధికారులు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో ఆయనకి వచ్చి పాదసేవ చేసుకుంటారు. ఇప్పుడు ఆయన గురువు స్థితిలో ఉన్నారు కాబట్టి. అంటే చూడండి, ఆధ్యాత్మికత అనేది రెండింటి మధ్య ఏ స్థితిలో ఉండాలి, భౌతికతను ఆత్మస్థితిని ఏ విధంగా నడిపించాలని చెప్పేది ఆధ్యాత్మికత. ప్రాంత విజ్ఞానంలో కూడా చాలామంది అర్థం చేసుకోవాలని మెయిన్ అంశం ఏంటంటే సృష్టించుకోవడము అంటే అది డబ్బుకో లేకపోతే ఆరోగ్యానికో లేకపోతే ఇంకో దానికో. ఎస్, కరెక్టే, వాటికి కూడా కరెక్టే. కానీ మొదట నువ్వేం సృష్టించుకోవాలి? నీ అంతరంలో స్థితులను సృష్టించుకోవాలి. సిద్ధులు పొందాలన్నా ఏది పొందాలన్నా ఫస్ట్ నీలో ఒక స్థితి ఏర్పడాలి, దాని పట్ల స్పష్టత ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత మాత్రమే ప్రైమరీ కాన్షియస్లో చేంజెస్ జరిగితేనే సెకండరీ కాన్షియస్లో జరుగుతాయనేది రాంతా చెప్తున్నాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకునే క్రమంలో ఓన్లీ సెకండరీ కాన్షియస్ని ఫోకస్ చేయడం వల్ల అంటే సందీప్గానే ప్రయత్నం చేయడం వల్ల అదేమవుతుంది? పూర్తిగా ఆచరణలోకి వెళ్ళకపోవడమో లేకపోతే ఆచరించిన సరైన ఫలితాలు పొందకపోవడమో సంభవిస్తుందన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఈ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రామ్తా విజ్డమ్లో. ఏ తీర్పుల్ని విధించని సహజత్వం ఉంటుంది మీలో, వాళ్ళందరిలాగే మీరు ఉండి ఉన్నారు కనుక. వాళ్ళ దోషాలను ఎంచితే మీ దోషాలను ఎంచుతున్నట్లేనని మీకు అప్పుడు తెలుస్తుంటుంది కనుక. అంటే చూడండి, ఇతరులు మనం నిందిస్తున్నాము అంటున్నామంటే మనల్ని అనుకుంటున్నాము అనేది ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మస్థితిలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏకత్వ స్థితిలో ఉంటాం కాబట్టి. నిజమైన సానుభూతి సంపద మీ స్వంతమై ఉంటుంది. అప్పుడు నిజంగా ఓ క్రీస్తు అయి ఉంటారు మీరు. అప్పుడు క్రీస్తు అంటే దైవము అని, క్రీస్ట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మీనింగ్ అంటే దైవము. అన్నింటినీ అర్థం చేసుకునే మహాప్రజ్ఞ సర్వస్వాన్ని ప్రేమించే మహాప్రేమ, పరిమితాల్లో ప్రవర్తిస్తున్న సర్వ సోదరుల్ని మన్నించగలిగే మహాక్షమ మీలో నెలకొని ఉంటుంది. అప్పుడు
ఆ తండ్రి పూర్తిగా ప్రేమించడం అంటే, ఆ దైవంగా ఉండటం అంటే, ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడం అనే అర్థం. అంటే పూర్ణత్వాన్ని పొందిన తర్వాత ఏదైతే ఉంటుందో అదే చెప్తున్నారు. తండ్రిని పూర్తిగా ప్రేమించడం అంటే దైవంగా ఉండటం అంటే ప్రైమరీ కాన్షియస్గా ఇష్టపడమన్నా లేకపోతే ప్రైమరీ కాన్షియస్గా ఉండడము అంటే ఆ దివ్య సర్వస్వాన్ని ప్రేమించడం అనే అర్థం. మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదర సమూహ సర్వస్వమే ఆ దివ్య సర్వస్వం. అంటే అప్పుడు ఎగ్జిస్టెన్స్ ఎలా ఉందంటే ఎంతవరకైతే వ్యాప్తి చెందుతుందో చైతన్యమున అంతవరకు ఉంటుంది. అది అనంతంగా ఉంటుంది ఆ వ్యాప్తి అనేది. మీ చుట్టూ ఉన్న మీ ప్రియ సోదర సమూహ సర్వస్వమే ఆ దివ్య సర్వస్వం. వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా వాళ్ళ సత్యంలో వాళ్ళు దేవుళ్ళే, మీ సత్యంలో మీరు దేవుళ్ళే అయినట్లు చూడండి. అంటే నా పర్సెప్షన్లో నేను ఎంత పర్ఫెక్ట్గా ఉన్నానని చెప్తున్నాను, వాళ్ళ పర్సెప్షన్లో కూడా వాళ్ళంత పర్ఫెక్ట్గా ఉన్నారు. బికాస్ ఇవన్నీ ప్లాన్స్, ఎవరి డైరెక్షన్స్, ఎవరి అనుభవాలు వాళ్ళవి. సో కాబట్టి ఇక్కడ మనమేదో చేసామని వాళ్ళు మనకేదో చేశారని అనుకోవడము అనేది కంప్లీట్గా రాంగ్. ఏది సోల్ స్టేట్. సో ఫిజికల్ స్టేట్లో అలా అనుకుంటూనే ఉంటాం, బికాస్ ఎమోషన్స్ అనేవి మనల్ని ట్రిగ్గర్ చేస్తుంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దీనికి వెళ్ళడమే ఆధ్యాత్మిక జ్ఞానము అనేది ఆ స్థితిని అందించడానికి ఉన్న ఒక మార్గం. వాళ్ళందరూ ఎలా కనిపిస్తూ ఉన్నా వాళ్ళ సత్యంలో వాళ్ళే దేవుళ్ళు, మీ సత్యంలో మీరే దేవుళ్ళు అయినట్లు. వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించే ఉంటే, వాళ్ళందరి బాధలను మీరు అనుభవించే ఉంటే, వాళ్ళందరి దుఃఖాలను ఆనందాలను మీరు పొంది ఉంటే అప్పుడే సర్వస్వంలోని దైవాన్ని ప్రేయంగా మీరు స్వీకరించగలుగుతారు. చూడండి, వారిలో ఉన్నటి అంశాలను కూడా నేను స్వీకరించగలగాలి. వాళ్ళందరి వైభవాన్ని మీరు జీవించే ఉంటే, నార్మల్గా ఏముంటుంది, మన చుట్టాలో వాళ్ళో వీళ్ళో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇల్లు కట్టుకుంటా చేస్తారు, అమ్మ వీడేదో చేశాడు మంచి కట్టుకుంటున్నాడు ఇదైపోతుంది ఒక జలస్ అనేది కలుగుతుంది. కానీ అక్కడేమంటున్నారు, అక్కడ మనం ఆనందపడగాలి. వాళ్ళందరి దుఃఖాలను ఆనందాలను మీరు పొంది ఉంటే అప్పుడే సర్వస్వంలోని దైవాన్ని ప్రేయంగా మీరు స్వీకరించగలుగుతారు. అంటే వాళ్ళందరి వైభవాన్ని కూడా నేను జీవించాలి, వాళ్ళందరి బాధల్ని కూడా నేను జీవించాలి. అంటే బాధల్లోనూ సంతోషాల్లోనూ వాళ్ళు ఏదైతే స్థితిని కలిగి ఉన్నారో దాన్ని నేను అర్థం చేసుకోవాలి. దానికి ఆపోజిట్లో కాదు, దానికి ఎలైన్ అయ్యి నేను జీవించగలిగితే అప్పుడే అందరినీ మీరు ప్రేమించగలుగుతారు. అంటే మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళి అందరికీ బోధించమని, అందరికీ తోడ్పడమని కాదు ఈ మాటకు అర్థం. చూడండి, మళ్ళీ ఎక్కడైతే మనం రాంగ్ అనుకుంటామో అని చెప్పేసి రామ్తో చెప్తున్నాం. వాళ్ళను వాళ్ళగా ఉండనివ్వడమే, వాళ్ళ ధ్యేయాలను అనుగుణ్యంగా వాళ్ళ స్వీయ పద్ధతుల్లో, వాళ్ళ స్వయం కృషితో, వాళ్ళ స్వీయ అనుభవంతో వాళ్ళను స్వేచ్ఛగా ఎదగనివ్వమనే అర్థం. చూడండి, జస్ట్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఎలా ఉందో దాన్ని అలా ఉంచడమే. మరి అలాంటప్పుడు జ్ఞానం ఎందుకు చెప్పాలి, ఈ ప్రశ్న రావచ్చు. సో రామ్తా యొక్క పర్సెప్షన్ ఏంటంటే, ఈ జ్ఞానము తెలుసుకోవడం వల్ల, తెలుసుకున్న తర్వాత నువ్వు ఎలా జీవించాలనే స్పష్టత నీకు రావడం, అంతే రామ్తాకి. స్పష్టత లేకపోవడం వల్ల ఎన్నో జన్మలు పడుతున్నాయి, అనుభవాలు అనేవి ఇదవుతున్నాయి. అసలు నువ్వు వచ్చిన మెయిన్ కాన్సెప్టే అనుభవాలు పొందడం కోసం. కాబట్టి ఆ అనుభవాన్ని దైవస్థితిగా ఉండి పొందు. ఎందుకంటే నేను అలా తెలియక ఇబ్బంది పడ్డాను. ఎలా అయితే ఒక తండ్రి తను చిన్నప్పుడు పడ్డ కష్టాన్ని పిల్లలు పడకూడదని ఎలా కోరుకుంటాడో, ఏదైతే ప్రేమ ఇష్టం ఉంటుందో, అలాగే రామ్తాకి తన ప్రయాణంలో కలిగిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడి తనను తాను అర్థం చేసుకొని ఆ యొక్క పూర్తి కాంతిదేహ దైవస్థితిని పొందాడు. కాబట్టి అక్కడ నుంచి ఈ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు ప్రేమతోటి. ఓ యుద్ధ వీరుడిగానో, ఓ మతాచార్యుడిగానో, ఓ బజారుకి వచ్చేవాడిగానో ఉండాల్సిన బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవిత లక్ష్యాలు, గమ్యాలు, వాళ్ళు చేయాలనుకుంటున్నవి, చేసి తీరాల్సిన పనులు అవే కనుక ఆ పనులను చేయొద్దని చెప్పడానికి, ఆపడానికి, అభ్యంతర పెట్టడానికి, అధిక్షేపించడానికి మీరెవరు? ఏ ఛాన్స్ లేదు. నువ్వు ఇలా ఎందుకున్నావు, అలా ఎందుకున్నావు, అలా ఎందుకు చేసినా లేదు. జస్ట్ వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకోవడం తప్ప మనం చేయాల్సిన ఇంకొక పర్సెప్షనే లేదు. జస్ట్ వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని యాక్సెప్ట్ చేయడము, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోవడం. ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతటి ఆకలితో అలమటిస్తున్న వాడైనా, ఎంతటి అంగవిహీనుడైనా, ఓ రైతైనా, రాజైనా, ఎవరైనప్పటికీ తమ తమ స్వీయ అనుభవాల కోసం ఆయా జీవితాన్ని స్వయంగా ఎంచుకొని వచ్చి ఉన్న వాళ్ళే. ఆ జీవితపు పూర్ణానుభవ జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్న తర్వాత మాత్రమే ఆ మనిషి మరో నవ్యానుభవాన్ని అందించే జీవితపు ఎంపిక, తద్వారా మరింత మేలైన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటాడు. అంటే
మన ప్రయాణం ఇక్కడ వరకు వచ్చింది, రామ్తా విజ్ఞానం వరకు. మరి దీని ముందు ప్రయాణాలు ఎన్నో రకాలుగా ఉండొచ్చు, కానీ వాటి వల్ల మాత్రమే ఇక్కడ వరకు వచ్చిందని చెప్తున్నారు ఈ పాయింట్లో. తమ తమ స్వీయ అనుభవాల కోసం ఆయా జీవితాన్ని స్వయంగా ఎంచుకొని వచ్చి ఉన్న వాళ్ళే ఆ జీవితపు పూర్ణానుభవ జ్ఞానాన్ని సంప్రాప్తించుకున్న తర్వాత మాత్రమే ఆ మనిషి మరో నవ్యానుభవాన్ని అందించే జీవితపు ఎంపికను, తద్వారా మరింత మేలైన ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటాడు. అంటే ఈ జన్మ కంటే వచ్చే జన్మ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది క్లియర్గా రామ్తా చెప్పడమే కాదు, ఎన్నో గ్రంథాల్లో కూడా, ఈ వశిష్ఠ గీతలో కూడా అదే చెప్పబడింది. అంతే, గీతా వశిష్టమో సంథింగ్ ఏదో రాముల వారు ఉంటుంది, దాంట్లో కూడా ఇది చెప్పారనమాట. జ్ఞాన మాతృకులు అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాంట్లో ఎవరైతే అజ్ఞాన మాతృకుల నుంచి జ్ఞాన మాతృకులకు వస్తారో మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అంటే పూర్తిగా వాళ్ళ ప్రయాణం అనేది జ్ఞానంతోనే కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అది మనం పట్టుకున్నా పట్టుకోకపోయినా ఆ స్థితి అలాంటిది. అదే చెప్తున్నారు. ఓ క్రీస్తుగా మీరు తయారైనప్పుడు పరిమిత చైతన్యపు చెత్తల్లోకి, బురదల్లోకి, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు. మీరు మందల్లా గుమికూడి అక్కడ వారు ఎలా ఎందుకున్నారో మీకు అప్పుడు అర్థమై ఉంటుంది కనుక. చూడండి, ఓ క్రీస్తుగా మీరు తయారైనప్పుడు పరిమిత చైతన్య చెత్తల్లోకి, బురదల్లోకి, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు. మీరు మందల్లా గుమ్మికూడి అక్కడ వారు అలా ఎందుకుంటున్నారో మీకు అప్పుడు అర్థమై ఉంటుంది కనుక. సో అది ఎన్లైట్మెంట్, జ్ఞానాన్ని పొందిన తర్వాత పొందనప్పుడు ఉండే స్థితులు ఇవి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. పొందనప్పుడు ఎలా ఉంటాము? మందల్లా గుమికూడి అక్కడ వారు ఎలా ఎందుకుంటున్నారో తెలియక అందరితో పాటు ఉంటామన్నమాట. ఏదో గుంపులో గోవిందం అంటారు కదా, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఎప్పుడైతే జ్ఞానం తెలుస్తుందో, అందుకని ఓ క్రీస్తుగా అన్నారు. క్రీస్తు ఇన్ ద సెన్స్ ఆఫ్ దైవంగా మీరు తయారైనప్పుడు, భావన కూడా కాదు, స్థితిని పొందినప్పుడు పరిమిత చైతన్యపు చెత్తలోకి, బురదలోకి, కల్మషంలోకి ప్రవేశించిన మీ పరిపూర్ణతను చక్కగా నిలిపి ఉంచుకోగలుగుతారు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మన అవధూతలు తీసుకోవచ్చు. అంటే అందరూ అని కాదు, కొంతమంది అవధూతలు మంచిగా ఉంటారు. అంటే లైక్ నార్మల్గా రెడీ అవుతారు, చేసుకుంటారు, అన్నీ చేస్తారు. కొంతమంది ఏంటంటే రకరకాల మనము ఉండలేని ఆ వాసనలకు అలాంటి ప్లేసుల్లో కూడా ఉండి నార్మల్గా ఉండగలుగుతారు. సో ఏంటంటే మనకి అది బురద ఇదిలా ఉండొచ్చు, కానీ వాళ్ళ స్టేట్లో అది ఏది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. ఒకప్పుడు ఆ స్థితిలోనే మీరు ఉండేవాళ్ళు కనుక, ఏది పరిమితమైన అంశాలతోటి ఆ మందల్లో ఉండేవాళ్ళకి, అలా పరిమితంగా ఉండే స్వేచ్ఛ వాళ్ళకు ఉండేందుకు మీరు ఒప్పుకుంటారు. అప్పుడు నిజమైన ప్రేమ అదే. చూడండి, ఆ స్థితిలోనే మీరు ఉండేవాళ్ళు కనుక, ఏ స్థితిలో? పరిమితమైన స్థితిలో. అలా పరిమితంగా ఉండే స్వేచ్ఛ వాళ్లకు ఉండేందుకు మీరు ఒప్పుకుంటారు. అప్పుడు చూడండి, ఎంత జ్ఞానం వచ్చినా చాలామందిలో ప్రశ్న వస్తుంటుంది. ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు కదా, ఇలా భూకంపాలు ఇవన్నీ వస్తున్నాయి, మరి వాటిని ముందే చెప్పొచ్చు కదా, వాటిని ఇదే చేయొచ్చుగా అంటే చెప్పరు, చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఆదేశాలు ఉండవు. వాళ్ళు ఉనికిలో భాగంగా ఉంటారు తప్ప ఉనికిని ఏ విధంగా కూడా డైరెక్షన్స్లో చేంజెస్ చేయరు, వాళ్ళకి ఆదేశం వస్తే తప్ప. సో ఇక్కడ అదే చెప్తున్నారు. ఎందుకంటే నిజమైన ప్రేమ అదే. ఏదైతే సంభవిస్తుందో దాన్ని అలా ఉంచడమే నిజమైన ప్రేమ. పరిమితంలోంచి మాత్రమే అపరిమితాన్ని అర్థం చేసుకోవడం సాధ్యపడుతుందన్న, ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతున్న విషయం మీకు అప్పుడు తెలుస్తోంది. గుంపులో ఏ మనిషి ముఖాన్ని మీరు చూస్తున్నా ఆ ముఖం రంగును కానీ, ఆ శుభ్రతను కానీ, ఆ సౌందర్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకొని మీ చూపు అంతా ఆ మనిషిలోని దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే నేను ఇది ప్రాక్టికల్గా టెస్ట్ చేశాను. అందరిలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క బాహ్య స్వరూపాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళ స్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవాలని ఫోకస్ చేసినప్పుడు ఎంతో 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 గొప్ప గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తులు పరిచయం అవ్వడం జరిగింది. వాళ్ళతో సంభాషణలు కూడా జరిగాయి అన్నమాట. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పారు. ఒకరినొకరు ప్రేమించుకోవడం జరుగుతున్న విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. గుంపులో ఏ మనిషి ముఖాన్ని మీరు చూస్తున్నా ఆ ముఖం రంగుని కానీ, ఆ శుభ్రతను కానీ, ఆ సౌందర్యాన్ని కానీ ఏమాత్రం పట్టించుకొని మీ చూపు, చూడండి, ఏమాత్రం పట్టించుకొని మీ చూపు అంతా ఆ మనిషిలోని దివ్యత్వాన్ని మాత్రమే దర్శిస్తూ ఉంటుంది. అంటే ఇతరులో ఉన్న దివ్యత్వాన్ని నేను దర్శించాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ భౌతికమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా పక్కన పెట్టగలగాలి. ఎంత ప్రాక్టికల్గా డీకోడ్ చేసిస్తున్నారు చూడండి రామ్తా ఇక్కడ మనకి. సరైన చూపుతో చూస్తే ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వమే కనిపిస్తుంది కనుక. అంటే ఇక్కడ చూసే వ్యక్తి యొక్క దృష్టిలో తప్పు ఉంది తప్ప, అంటే ఇతరులు ఎటువంటిది లేదు. కేవలం దర్శించే వ్యక్తి యొక్క భావనలు మాత్రమే తప్పుని నిర్ణయిస్తున్నాయి. అదే చెప్తాను.
అప్పుడు అందరినీ దైవం ప్రేమించే విధంగానే మీరు ప్రేమిస్తారు. ఆ వ్యక్తి దృక్పథం అప్పుడు కనిపిస్తుంది మీకు, అతను అలా ఎందుకు చేశాడని కనిపిస్తుంది మీకు. మీలోనూ మిగిలిన వారందరిలోనూ ఆ మనిషికి ఏం కనిపిస్తుందో అదే కనిపిస్తుంది మీకు. అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆ దివ్యత్వమే మీరు దర్శించగలిగినప్పుడు రమణీయ హార్యాలున్న మహోన్నత అలౌకిక తలాల్లోకి మిమ్మల్ని అధిరోహింపజేసే మార్గంలోనే మీరు ఉంటారు. చూడండి, అంటే ఇక్కడ చూడండి ఎందుకు ఇంత డీటెయిలింగ్ ఇస్తారు ప్రతిదీ దాంట్లో. రామ్తానే కాదు, మ్యాక్సిమం మాస్టర్స్ అందరూ కూడా ఈ డీటెయిలింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎక్కడ చిన్న పాయింట్ మిస్ అయినా అదేం చేస్తుందంటే స్పష్టతను అందించదు. సో దాని గురించి మళ్ళీ ఇంకేదన్నా పరిశోధన జరగడమో లేదా ఆత్మవిమర్శ జరగడమో లేకపోతే బుక్స్ ద్వారానో గురువుల ద్వారా పొందడం అది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడైతే రమణీయ హార్మ్యాలున్న మహోన్నత అలౌకిక తలాల్లోకి మిమ్మల్ని అధిరోహింపజేసే మార్గంలోనే మీరు ఉంటారు ఎప్పుడు ఇలా దర్శించినప్పుడు. ఈవెన్ మిగతా మాస్టర్స్ కూడా అదే చెప్తారు. నువ్వు ఒక మతంలో ఉంటే కేవలం నీ మతాన్ని ప్రేమించడమే కాదు, ఇతర మతాల్లో ఉన్నట్టు వాళ్ళని కూడా నువ్వు ప్రేమించగలిగే స్థితిలో ఉండగలగాలంట. అంటే కేవలం మతమనే కాదు, ఈ దేశంలో ఉన్న ఇంకొక దేశం, మరి అలా కాదు కదా మనం, మరి భౌతికతలు అవన్నీ వేరు కదా అంటే ఎస్, భౌతికతలో వేరే, కానీ మీ దృష్టికోణాల్లో ఉండకూడదు. భౌతికతలో నా దేశం అంటే నాకు ప్రేమే, నా కుటుంబం అంటే నాకు ప్రేమే, నా స్నేహితులు అంటే నాకు ప్రేమే, అలా అని చెప్పి మిగతా వాళ్ళు నాకు ద్వేషులు కాదు కదా. వేరే దేశంలో ఉన్నంత మాత్రాన వాళ్ళేమీ ఇదిగా ఉండేవాళ్ళు కాదు కదా. అలా ఎలా నిర్ణయిస్తాను? నువ్వేమైనా స్వీయ అనుభవాన్ని పొందావా? నువ్వు వెళ్ళావా ఆ దేశానికి, అక్కడ ఉండే వాళ్ళతో జీవించావా? నీకేమైనా అనుభవం కలిగిందా? వాళ్ళ నుంచి హాని జరిగిందా? నువ్వు ఎలా దాన్ని డిసైడ్ చేస్తావు? అందుకనే మాస్టర్స్ అందరూ ఇదే చెప్తారనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా నీ ఆత్మస్థితి అనేది ఎప్పుడూ నేను నడిపిస్తుంది. దాన్ని పట్టుకోగలిగితే ప్రతి చోట నుంచి కూడా నీకు సరైన సమాధానం వస్తుంది. అంటే అది భౌతిక అనుభవ స్థితి నుంచి ఆత్మానుభవ స్థితికి మనం తెచ్చుకోవచ్చు, ప్రయాణాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది? మహోన్నత అలౌకిక తలాల్లోకి మిమ్మల్ని అధిరోహింపజేసే మార్గంలోనే మీరు ఉంటారు. మరి తలాలు ఇవన్నీ ఎందుకు అంటే రామ్తా ఈజ్ ద కంప్లీట్ లైట్ బాడీ షిఫ్టింగ్కి ఎలా వెళ్ళాలి అనేది గైడ్ చేస్తుంటారు. అందుకని ఇక్కడ తలాల గురించి వీటి గురించి జ్ఞానం అనేది అందిస్తున్నారు. కానీ స్వయంలోనూ సర్వస్వంలోనూ జీవిస్తున్న ఆ దివ్యత్వాన్ని దర్శించలేని వాళ్లకు, స్వీకరించలేని వాళ్లకు, గ్రహించలేని వాళ్లకు ఆ ద్వారాలు ఎప్పుడూ మూతబడే ఉంటాయి. దీనికి స్టార్టింగ్లో కూడా మనకి జన్మ పరంపరలో అనుకుంటా ప్రజ్ఞాతలాల్లో కూడా 6, 5, 6, 7లో ఇదే పాయింట్ చెప్తారనమాట. ఏది? స్వయంలోనూ సర్వస్వంలోనూ జీవిస్తున్న ఆ దివ్యత్వాన్ని దర్శించలేని వాళ్లకు, స్వీకరించలేని వాళ్లకు, గ్రహించలేని వాళ్లకు ఆ ద్వారాలు ఎప్పుడూ మూతబడే ఉంటాయి. 6వ ప్రజ్ఞాతల నుంచి 7వ ప్రజ్ఞాతల వెళ్ళాలి అంటే 6వ ప్రజ్ఞాతలపు స్థితులను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నప్పుడు ఏర్పడేదే 7వ ప్రజ్ఞాతలు. సో అదే చెప్తారనమాట. మానవులందరి వాళ్ళ నిజస్థానాల్లో వాళ్ళ దివ్యత్వంలో మీరు పునఃప్రతిష్ఠించినప్పుడు మీ ఆత్మలో సుప్రతిష్ఠితుడైన దైవం కోసమే మీ సమస్త కర్మలు సాగుతున్నట్లు, వారి అంతరాల్లో ఉన్న దైవం కోసమే వారి కార్యాచరణలు జరుగుతున్నాయని అర్థం చేసుకున్నప్పుడు అందరినీ ప్రేమించగలుగుతారు మీరు. వారి వ్యక్తీకరణలు ఎలా ఉంటున్నా నిజంగానే వాళ్ళను ప్రేమిస్తూ మీరు ఉంటారు. ఏ నిర్ణయాలతోనూ ఏ వేధింపుల బంధాలతోనూ శాసించబడి మీ ప్రేమ ఉండదు. కనుక ఓ క్రీస్తు స్థితి, దైవంలా జీవిస్తూ ఉన్న ఓ మానవుడి ఆత్మస్థితి అదే. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భౌతికతను, ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకువెళ్ళే క్రమంలో ఒక్కసారిగా ఈ స్థితికి రావాలి అనుకుంటే భౌతికతలో చాలా అంశాలు దూరం అవుతాయి. ఎందుకంటే నేను హైదరాబాద్లోంచి విజయవాడ వెళ్ళాలంటే హైదరాబాద్ని వదిలేసి విజయవాడ వెళ్ళాలి, లేదా విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలంటే విజయవాడని వదిలేసి హైదరాబాద్ రావాలి. అలా అని చెప్పేసి విజయవాడలో ఉన్నటువంటి అనుభవాలు వదిలేయట్లేదు, నేను దృష్టికోణాలు వదిలేయట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని నేను అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతేనో దానికి తగ్గట్టుగా ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదో దానికి తగ్గట్టుగా ఉండాలి. కాబట్టి భౌతిక జీవితంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండాలి అనేది ఒక నిర్ణయాన్ని పెట్టుకోవాలి. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఒక నిర్ణయాన్ని పెట్టుకొని సమతుల్యత చేసుకోవడం అనేది కొంత సమయం తీసుకుంటుంది. ఏది మీ జీవిత పదం? ఎప్పుడు మీ అనుభవాలను అనుసరించడమే మీ జీవిత పదం. మీ ఆత్మానుభూతుల ఆలకించి మీ ఆత్మ ప్రేరేపిస్తున్న సాహసాలలోకి స్వీయ అనుభవం
కోసం పూనికతో ప్రవేశించడం మీ జీవిత పదం. మీరు వినడానికి ఉపక్రమిస్తే మీ ఆవశ్యకమైన అనుభవం ఏదో మీ ఆత్మ చెబుతోంది. మీకు విసుగు కలుగుతూ ఉంటే, ఏ కార్యాన్నైనా చేయాలనిపించకపోతే ఉంటే దానికి అర్థం ఆ అనుభవాన్ని అప్పటికే మీరు పొంది ఉన్నారనే. చూడండి, ఏదో ఒక అంశం పట్ల మనకు దృష్టి వెళ్ళాలంటే దాన్ని పొంది ఉన్నారని, ఆ అనుభవ వివేకం మీలో ఏర్పడి ఉందనే. కానీ ఓ పని చేయాలన్న ఉత్సాహం మీలో ఏర్పడుతూ ఉంటే ఆ ఆత్మ ప్రేరణకు అర్థం ఆ అనుభవాన్ని మీరు తప్పకుండా పొంది తీరాలని, ఆ సుకృత సౌభాగ్య వివేకాన్ని సంప్రాప్తించుకోవాలని. ఆ పనిని మీరు తప్పించుకుంటే, ఆ కార్యాన్ని చేయకుండా వదిలిపెడితే కేవలం ఒక కాల వ్యాపారము మీరు చేస్తున్నట్లే. భవిష్యత్తులో మరో సమయం వరకు, మరో జన్మాంతరం వరకు ఆ అనుభవాన్ని ఆలస్యం చేస్తున్నట్లే. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీ స్వీయానుభూతి సత్యంలోనే జీవిస్తూ ఆ అనుభూతిని పొందుతున్న స్వీయ ఆత్మని ప్రేమించండి. ఆ అనుభూతిని మీరు వ్యక్తీకరించి తీరాలన్నా, సాఫల్యం చేసుకొని తీరాలన్న విషయాన్ని గ్రహించండి. సో ఇక్కడ అనుభవం పొందడం కాదు, దాని వ్యక్తీకరణ కూడా జరగాలి. సాఫల్యం చేసుకొని తీరాలన్న విషయాన్ని గ్రహించండి. ఓ కార్యాన్ని ఆచరించాలని మీకు అనిపిస్తున్నప్పుడు అది ఏ పని అయినప్పటికీ మీ స్వాభిరుచికి వ్యతిరేక దిశలో ప్రవర్తించడం నిజంగా ఎంతో అవివేకమే. చూడండి, అంతే కదా, మనం ఆపోజిట్ డైరెక్షన్లో నది ప్రవాహం ఒకవైపు వెళ్తుంది, నా యొక్క ప్రయాణం ఇంకొక వైపుగా ఉంది. అదేమవుతుంది? అవివేకం అవుతుంది. అదే చెప్తున్నారు. ఓ అనుభవం మీకోసం నిరీక్షిస్తూ ఉంది కనుక, ఆ మహాసాహసమే మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది కనుక, మీ సహజ అవబోధనాన్ని మీరు విన్నప్పుడు పరిణితి దిశలో మీ ఆత్మ సౌందర్యాన్ని మహావివేకంలోనే, మహాప్రజ్ఞలోకే ప్రవేశింపనిచ్చే సభ్యమైన కార్యాలను చేస్తారు. మీరు మీ అనుభూతి భావన ప్రేరణకు విరుద్ధంగా మీరు చరించినప్పుడు శరీర అనారోగ్యమే, మానసిక రుగ్మతే, నైరాశ్యమే మిమ్మల్ని ఆవహిస్తుంది. సో ఈరోజు ఇక్కడతోటి క్లోజ్ చేద్దాము. మనకి ఇంకా ఓన్లీ 12 minutes టైం ఉంది. ఎస్ మాస్టర్స్. సో ఈరోజు మీరు ఏం అర్థం చేసుకున్నారు, మీ జీవితంలో ఏమైనా అనుభవాలు కానీ ఈ అంశాల పట్ల ఏమైనా ఉంటే మీరు పంచుకోవచ్చు. మనకి ఇంకొక 12 minutes టైం ఉంది. నమస్తే మాస్టర్. ఎస్ మాస్టర్. మీరు 8:30 అని పెట్టారు కదండి. 8:30కి పెట్టారా మాస్టర్? అవునండి, చూడండి. సారీ మాస్టర్, చూడలేదు నేను. అంటే అది నార్మల్గా నోటిఫికేషన్ టైం చూడలేదు నేను. ఓకే ఓకే, చూడలేదు నేను. రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 7:30 కానీ నేను అక్కడ టైం చెక్ చేసుకోలేదు. ఓకే, రికార్డింగ్ చూడండి మాస్టర్. ఒకవేళ మిస్ అయితే కనుక రికార్డింగ్ చూడండి. థ్యాంక్ యూ. బట్ సెషన్ ముందైతే జాయిన్ మాస్టర్స్ అని పెట్టాను, బట్ టైం నేను చూడలేదు. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు కూడా నాకు తెలియదు. మాస్టర్, ఒక మంచి విషయం. గుంపులో ఒక ఒక గొర్రెల గుంపులో, అంటే ఒక జనాభా ఉన్న గుంపులో ఒక ఆధ్యాత్మికవేత్త ఏ విధంగా చూస్తారు అనే విషయం అయితే చాలా అమోఘం మాస్టర్. మెనీ థ్యాంక్స్ మాస్టర్. ఒక్కసారి మళ్ళీ చెప్పండి మాస్టర్ ప్లీజ్. ఓకే, అంటే ఇక్కడ భౌతికత స్థితి అంటే మనందరికీ తెలిసింది కదా. సో ఇప్పుడు సందీప్గా నేను ఉన్నాను. సందీప్కి జ్ఞానం తెలియకముందు జీవిత ప్రయాణం ఒకలా ఉంది. సందీప్కి జ్ఞానం తెలిసిన తర్వాత జీవిత ప్రయాణం. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న క్రమంలో కూడా ఒక విధంగా ఉంది. అయితే పొందకముందు, పొందిన తర్వాత, పొందుతున్న సమయంలో, లేకపోతే దాన్ని తెలుసుకుంటున్న సమయంలో, ఇక్కడ మనకి 3 levels కింద తీసుకోవచ్చు దీన్ని ఒకరు చూసుకుంటే కనుక. సో ఏదైతే గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఏం చేస్తాయంటే, ఇది జ్ఞానాన్ని అర్థం చేసుకున్నప్పుడు వాటిని మనం కంపేర్ చేసుకుంటాం. ఫస్ట్ పాయింట్ అంటే నేను గతంలో ఎలా ఉన్నాను, ఏం చేశాను, ఏమేం జరిగాయి అనేది నేను కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. పొందిన తర్వాత ఏమవుతుంది అంటే, ఆ స్థితి అనేది పొందిన తర్వాత, జ్ఞానాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ పొందిన తర్వాత ఈ కంపారిజన్ స్టేట్స్ కానీ, లేకపోతే వ్యక్తీకరణలు కానీ, భావనలు కానీ ఏమవుతాయంటే సహజ స్థితికి వస్తాయి. అంటే వాటి పట్ల ఎటువంటి అనుకోవడం కాదు. అంటే లైక్ అఫర్మేషన్స్ ఇలా అనుకుంటాము, ఇలా చేస్తుంటాం, అది ఉండదు. ఇంకా ఎగ్జాక్ట్గా ఏదైతే తనలో ఆ స్థితి ఉందో అదే కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే, అది పొంది ఉన్నాడు కాబట్టి తను సమాజంలో ఎక్కడ ఉన్నా తన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితి పట్లే దృష్టి ఉంటుంది తప్ప ఇతర అంశాల పట్ల ఎటువంటి దృష్టి అనేది ఉండదు. సాక్షితత్వంగా ఉంటారు.
సాక్షితత్వం కాదు, కంప్లీట్గా సాక్షితత్వాన్ని మించిన స్థితి అది. ఆత్మస్థితి. ఆత్మస్థితి సోల్ స్టేట్లోనే ఉంటారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా వచ్చేసి అక్కడ ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, దాన్ని ఆ విధంగానే యాక్సెప్ట్ చేస్తారు, దానికి ఏమీ భావోద్వేగం కలగదు. బట్ అక్కడ ఉన్నప్పుడు తను ఏదైనా నిర్వర్తించడానికి అవకాశం ఉంటే కనుక దాన్ని నిర్వర్తిస్తారు. ఇక్కడ ఏంటంటే భౌతిక ధర్మాన్ని పూర్తిగా అంటే లైక్ ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందారు ఇదే అని చెప్పేసి నేను ఏదో గురువునని చెప్పేసి అలా వెళ్ళిపోవడం కాదు. క్యూ లైన్ ఉంటే క్యూ లైన్లో నించొని వెళ్ళాలి. అందరు ఎలాగైతే జీవిస్తున్నారో అందరూ అలాగే జీవిస్తారు. రాముడి యొక్క సిద్ధాంతం అదే, రామతత్వం అదే చెప్తుంది. ఆత్మజ్ఞానాన్ని పొందినప్పటికీ కూడా భౌతికతలో ఎలా జీవించాలని పరిపూర్ణతనిచ్చేదే రాముడి యొక్క పూర్తి స్థితి. ఆత్మస్థితిలో ఉంటూ ఆత్మస్థితిని పొందిన వ్యక్తిని ఇతను గ్రహించగలుగుతాడు. అంతే, గ్రహించగలుగుతాడు, జీవించగలుగుతాడు. ఆ ప్రయాణం అనేది అంతే ఉంటుంది తప్ప మళ్ళీ భౌతిక అంశాల వల్ల ఎక్కడ ప్రేరేపితం కాకుండా తనను తాను నిలుపుకోగలుగుతాడు. అర్థం చేసుకునే జ్ఞానం తెలుసుకునే సమయంలో తప్పులు జరగవచ్చేమో, కానీ పొందిన తర్వాత అవి జరగడానికి అవకాశాలు ఉండవు. ఎందుకంటే పొంది ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాని నుంచి బయటికి వెళ్ళడం అనేది ఉండదు అట్లా. ఎందుకంటే సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇది, మనం అనుకోవచ్చు భౌతికంలో అనుకోవచ్చు, కానీ ఇది సోల్ యొక్క ఎక్స్పీరియన్స్ కాబట్టి అది అలాగే క్యారీ అవుతూ ఉంటుంది. లాస్ట్ 7 minutes ఇంకెవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా ఈరోజు జరిగిన అంశాల పట్ల? ఈరోజు జరిగిన ఏవైతే ఉందో అనుభవ సుకృతం ఎక్స్పీరియన్సెస్ గురించి ఏ లెవెల్స్లో ఉండాలి, ఏంటి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. ఒక కోణంలో మనదంతా ప్రీ డిటర్మైన్డ్గా ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ అనుభవ సుకృతం ఎలా ఉంటుందంటే సోల్ యొక్క జర్నీ ఏదైతే ఉంటుందో అదే ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో కానీ అదే వెళ్తుంటుంది. సో ఇట్స్ ఎ ప్రీ డిటర్మైన్డ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. మరి ప్రీ డిటర్మైన్డ్లో క్రియేషన్ ఎలా జరుగుతుంది అంటే ఈ క్రియేషన్ పార్ట్ కూడా ప్రీ డిటర్మైన్డ్లో ఒక భాగమే. అందుకనే మనకి ఏది జరిగినా మన మంచికే అని ఎందుకు అనుకోమంటారంటే జస్ట్ అది ఆ రిలాక్స్ స్టేట్ని పొందడం కోసం. కానీ అలా అనుకోకుండా ఉండే స్థితి ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా ఆత్మస్థితి. అసలు ఏది అనుకోవాల్సిన ఉండదు. మంచి చెడులు, ఇలా ఉన్నాను అలా ఉన్నాను, అది చెప్పాలి ఇది చేయాలి అని ఇలాంటి ఏమీ ఉండవు అనమాట. బట్ ఆ యొక్క వర్తమానంలో ఏదైతే అందింపబడుతుందో దాన్ని నిర్వర్తించడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పారు కదా సార్, యథాతథంగా జీవిత సర్వస్వాన్ని హక్కును చేర్చుకోవడం అంటే అదేనా? అంతే. ఎస్ మాస్టర్. అంటే భావన అనేది భౌతికత నుంచి వస్తుంది. అంటే నేను మంచిగా ఉండాలి, ఇలా తినాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి భౌతికత అంశాలు. భౌతికత భావనలు ఏవైతే ఉంటాయో వీటికి ప్రేరేపితం కాకుండా వాటిని స్వీకరిస్తాం. 4 డ్రెస్సులు ఉన్నాయి, ఎంచుకునే స్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని అంటే భౌతికత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొనసాగిస్తూనే ఆత్మస్థితి అనేది భౌతికతకు ఎలా జోడించాలనే పరిపూర్ణత వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉన్న వాస్తవాన్ని స్వీకరించినప్పుడు అప్పుడు ఏది చేయాలి అంటే ఏది భ్రమ ద్వారా ఏర్పడుతున్న సృష్టి, ఏది నేను చేసుకుని వచ్చిన సృష్టి అనేది వివరణ వస్తుంది. రెండింటికి ఉన్న తేడాది. ఆత్మస్థితితో అనుబంధం ఏర్పడినప్పుడు భ్రమలతో కూడిన సృష్టి జరుగుతూ ఉంటుంది. దానివల్ల కాలం అనేది కొనసాగింపుగా జరుగుతూ ఉంటుంది. అలాగే జన్మలు కూడా ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట, అది పూర్తవడం కోసం. ఎప్పుడైతే ఈ సోల్ స్టేట్ని అర్థం చేసుకున్నప్పుడు వచ్చే ఏమంటే భ్రమలు ఉండవు, కేవలం ఆ ప్రయాణమే ఉంటుంది. కాబట్టి ఈ కాలము, ప్రయాణము, అనుభూతులు అనేవి మరింత ఆనందాన్ని, స్పష్టతని ఇస్తూ ఉంటాయి. తద్వారా స్థితులు తొందరగా ఏర్పడతాయి అన్నమాట. మీరన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ. ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరిస్తూ ఆ క్షణంలో అంటే ఆ నవ్ మూమెంట్లో ఏదైతే మనకు ఆలోచనగా పొందుతున్నామో దాన్ని వ్యక్తీకరణ చేయడమే, దాన్ని ఆ విధంగా ఆచరించడమే. మళ్ళీ దానికి అరే నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, అది మంచైనా చెడైనా ఏదైనా ఆ పర్సెప్షన్లోకి మళ్ళీ వెళ్ళకూడదు. అది జరిగి గంటైనా 10 సంవత్సరాలైనా దాని పట్ల దృష్టి అనేది ఓకే, ఏదైతే జరిగిందో దాన్ని అలా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్.
నౌ మూమెంట్ని మిస్ అవ్వకుండా ఉండటమే పూర్ణత్వానికి మరింత సహాయపడుతూ ఉంటుంది. ఇప్పుడు క్లాస్ వినాలి, వినండి, ఏముంది ఇది నాకు తెలిసిందే, ఎగ్జిట్ అయిపోవడమే. ఆ రోజు మళ్ళీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఏమైనా పాయింట్ మిస్ అయిపోయాను, ఇంకో 10 నిమిషాలు ఉంది కదా, 10 నిమిషాల ముందు. సో ఇలాంటివన్నీ ఏం చేస్తాయంటే అసంపూర్ణత్వాన్ని నింపుతూ ఉంటాయి. సో ఏదైతే మన దృష్టి అసంపూర్ణం వైపు వెళ్తుందో అవే మరింతగా పెరుగుతూ ఉంటాయి. దృష్టి ఉంది కాబట్టి సృష్టి జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడూ సంపూర్ణత్వాన్ని నింపాలి. అక్కడ ఏమి జరిగినా కానీ నాకు ఎంతవరకు వినాలో అంతవరకు విన్నాను, ఐఎమ్ హ్యాపీ, దట్స్ ఇట్. ఎంతవరకు తినాలో అంతవరకు తిన్నాను. నేను వెళ్ళేసరికి 10 కూరల దగ్గర 2 కూరలు ఉన్నాయి, అంతే. ఆ 2 కూరలతో నేను సంతృప్తి చెందగలగాలి. ఇంకా 3 minutes ఉంది. ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారు? ఈ జ్ఞానం వల్ల మనకేమవుతుందంటే కొంత పరిమితంలో జీవిస్తున్న భావన కలగొచ్చు, కానీ ఆ పరిమితము అనేది చాలా 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 స్వల్పమైన కాలం అని గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేది అపరిమితము అనేది ఇతరుడు తపస్సు చేసినా దొరక్కపోవచ్చు. ఎందుకంటే ఈ పరిమితము అపరిమితత్వాన్ని తెలుసుకోవడానికి ఉన్న ఒక ప్రయాణం. ఎస్ మాస్టర్, చెప్పండి. థ్యాంక్ యూ. సో ఈ పరిమితం అనేది ఏదైతే ఉందో, అంటే మరి నాకేం కోరికలు ఉండొద్దా, నేనేమి చెయ్యొద్దా అంటే ఉండాలి, కానీ ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ కోరిక ఎక్కడి నుంచి కలుగుతుంది, ఏ కోణంలో కలుగుతుంది, నిజంగా ఈ కోరికను నేను సిద్ధించుకోవడానికే వచ్చానా, లేకపోతే ఏదన్నా ఇతర మార్గంలోకి లైక్ రాంగ్ డైరెక్షన్లోకి షిఫ్ట్ అవుతున్నానా? ఎందుకంటే రాంగ్ డైరెక్షన్లోకి షిఫ్ట్ అయిపోయి సపోజ్ ఒక కారు ఒక ఊరు వెళ్ళాల్సింది ఇంకొక ఊరు వెళ్ళిపోయింది అనుకోండి, కాలము వృధా అవుతుంది, మన యొక్క పెట్రోలు, ఎవ్రీథింగ్ ఏవైతే అవన్నీ అవ్వగా మళ్ళీ మనలో ఒక అసంతృప్తి ఏర్పడుతుంది. సో వీటి వల్ల ఏమైపోతుంది, మళ్ళీ న్యూ డైరెక్షన్ని వెతుక్కోవాలి. సో ఇంత డిస్ట్రాక్షన్ జరగకుండా ఏంటంటే ఒక చోట ఆగి ఈ రూట్ కరెక్టా, ఆ రూట్ కరెక్టా, ఒక 10 నిమిషాలు ఆగి వచ్చే వాళ్ళని కనుక్కొని వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, అది పరిమితమే. ఆ కాలం 10 నిమిషాలు పరిమితమైనప్పటికీ కూడా ప్రయాణము అనేది అద్భుతంగా జరుగుతుంది. రామ్తా విజ్డమ్ అదే చెప్తుంది. పరిమితంలోంచి అపరిమితాన్ని ఎలా గ్రహించాలో రామ్తా విజ్డమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే మాస్టర్స్, లాస్ట్ 1 minute. ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? స్లోగా అంటే రామ్తా విజ్డము అనే కాదు, ఏ బుక్ అయినా కానీ స్లోగా చదువుతూ అర్థం చేసుకుంటూనే ముందుకు వెళ్తూ ఉంటాము. బట్ ప్రతి ఆథర్ ఎవరైతే ఉంటారో, అంటే బుక్ ఏదైతే మన వరకు వచ్చిందో, సో వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ యొక్క భావనలు కూడా ఆ పదాల్లో చేరుతూ ఉంటాయి. కాబట్టి జ్ఞానాన్ని అర్థం చేసుకునేటప్పుడు కూడా మనం జ్ఞానం ద్వారా ప్రభావితం అవుతున్నామా, లేదా నిజంగా నాలో ఉన్న స్థితి ఈ జ్ఞానం చెప్తుందా, అది కూడా చెక్ చేసుకోవాలి. అన్ని బుక్స్ చదవడం కాదు, అక్కడ ఆ యొక్క లెవెల్స్ను కూడా మనం అర్థం చేసుకోగలగాలి. ప్రభావితం అవుతున్నాము అంటే ఎందుకు అవుతున్నాము అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. లాస్ట్ 40 seconds. ఇంకేదైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు.